ఓకే, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. రండి, కొన్ని నిమిషాలు దేవుని ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నాతో పాటు మీరందరూ కూడా బైబిల్ తెరవండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము నుండి 10 వచనాలు మనం చదువుకుందాం. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి, చూడుడి. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుచున్నాను. మనం రక్షణ పొందిన తర్వాత దేవుని కోసం కనిపెట్టే అనుభవం మనందరికీ కూడా కావాలి. ఇంతకీ ఏ విషయాల్లో మనం దేవుని దగ్గర కనిపెట్టాలి? ఏ విషయాల్లో దేవుని దగ్గర కనిపెడితే దేవుడు మనకి జవాబిస్తాడు? ఒక విధంగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రార్థించిన ప్రతి అంశము కోసం, లేదంటే ప్రార్థించిన ప్రతి విషయము కోసం కూడా జవాబు పొందుకునేంత వరకు కూడా మనం దేవుని దగ్గర కనిపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, కనిపెట్టే మనసు లేకపోతే మనం మంచి విశ్వాసులుగా ఉండలేము. కనిపెట్టే మనసు మనకి లేకపోతే మనము ఆత్మీయ జీవితంలో మనం ఎదగలేము. ఈ ఉదయకాల సమయంలో 5 అంశాలు, చాలా ప్రాముఖ్యమైన 5 అంశాలు మేము ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే ప్రార్థన యొక్క జవాబు కోసం మనం ఎదురు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన యొక్క మనం ఏదైతే ప్రభువుని అడుగుతున్నామో, దేని గురించి అయితే ప్రభు సన్నిధానంలో విజ్ఞాపన చేస్తున్నామో, దేని గురించి అయితే ప్రభు సన్నిధానంలో మనం ప్రభువును అడుగుతున్నామో దాని యొక్క సమాధానం కోసం, లేదంటే దాని యొక్క జవాబు కోసం మనం కనిపెట్టాలి. ఏ విధంగా కనిపెట్టాలి? ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్ రిజల్ట్ కోసం ఎలాగైతే కనిపెడతాడో, విత్తనం వేసిన రైతు వర్షం కోసం ఎలాగైతే కనిపెడతాడో, లేదంటే ప్రయాణం చేస్తున్న వ్యక్తి అది బస్ స్టాండ్ కావచ్చు, లేదంటే రైల్వే స్టేషన్ కావచ్చు, రైలు కోసం బస్సు కోసం ఎలాగైతే కనిపెడతాడో, ఆ విధంగా ప్రార్థించిన దేవుని బిడ్డలు తను చేసిన ప్రార్థన కోసం ఎల్లప్పుడూ కూడా కనిపెట్టేవారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జవాబు కోసం మనం కనిపెట్టాలి. కనిపెట్టే మనసు కలిగిన వాడు మాత్రమే గొప్పవాడు. కనిపెట్టే మనసు కలిగిన వాడే ధన్యుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2024 సంవత్సరంలో నువ్వు అనేక అంశాల కోసం నువ్వు కనిపెట్టు, అనేక అంశాల కోసం నువ్వు ప్రార్థించి ఉండొచ్చు. ఒకవేళ నువ్వు ప్రార్థిస్తున్నావు, ఒకవేళ నువ్వు నీ ప్రార్థనకి జవాబు రావట్లేదేమో, ఈ దినము నుండి నువ్వు చేసిన ప్రతి ప్రార్థన కోసం మనం ఏం చేయాలంటే ఆ జవాబు కోసం, ఆ సమాధానం కోసం మనం ఎదురు చూసేవారుగా మనము ఉండాలి. హల్లెలూయా. సాధారణంగా మనకి కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. లేదంటే పిల్లలు లేనప్పుడు పిల్లల కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. లేదంటే ఆర్థిక పరమైన సమస్యలు ఎదురైనప్పుడు వాటి కోసం మనం ప్రార్థిస్తుంటాం. లేదంటే మనకు ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఆరోగ్యం కోసం మనం ప్రార్థిస్తాం. లేదంటే మనం చేస్తున్న వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు మనం సాధారణంగా చేసేది ఏంటంటే ప్రార్థన. ఆరోగ్యం సరిగా లేకపోయినా, ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోయినా, వ్యాపారంలో నష్టం వచ్చినా, లేదంటే గర్భఫలము లేకపోయినా సాధారణంగా మనం చేసేది ఏంటంటే ప్రార్థన. ప్రియ దేవుని బిడ్డలారా, వీటన్నిటి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు నిజమే, కానీ జవాబు కోసం మనం ఎదురు చూస్తున్నామా లేదనేది చాలా ప్రాముఖ్యం. నువ్వు ప్రార్థిస్తున్నావు, దేవుని యొక్క జవాబు కోసం నువ్వు తొందరపడాల్సిన అవసరం లేదు. నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. ఒకానొక దినము రాబోతుంది, నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు కూడా దేవుడు మనకి జవాబు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయడం మన పని,
ప్రార్థన యొక్క జవాబు ఇవ్వడము దేవుని యొక్క పని. చాలా మందికి ప్రార్థించే గుణం ఉంటుంది, ప్రార్థించే మనసు ఉంటుంది, కానీ కనిపెట్టే మనసు ఉండదు. ప్రియమైన బిడ్డలారా, నువ్వు ప్రార్థించడమే కాదు, ప్రార్థన యొక్క జవాబు కోసం కూడా మనం కనిపెట్టేవారుగా ఉండాలి. హల్లెలూయా. కొన్నిసార్లు మనం ప్రార్థించిన ప్రార్థనకి వెంటనే జవాబు రావచ్చు, కొన్నిసార్లు కొంత ఆలస్యం కావచ్చు, మరికొన్నిసార్లు కొంత దీర్ఘకాలంలో మన ప్రార్థనకి జవాబు. ఒకవేళ త్వరగా వచ్చినా, కొంత లేట్ అయినా సరే, నువ్వు ప్రార్థించడం నిజమైతే దేవుని యొద్ద నుండి జవాబు పొందుకోవడం కూడా ఖచ్చితంగా నువ్వు జవాబును పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రార్థన చేయడం నిజమైతే జవాబు రావడం కూడా గ్యారంటీ. అబ్రహాం ఎన్ని సంవత్సరాలు కనిపెట్టాడమ్మా? అబ్రహాం ఎన్ని సంవత్సరాలు కనిపెట్టాడు? ప్రార్థన చేసి 25 సంవత్సరాలు కనిపెట్టాడంట. దేవుడు 75 సంవత్సరాల్లో అబ్రహాముకు వాగ్దానం చేసిన 25 సంవత్సరాలకి తను ఏం చేశాడంట? జవాబును పొందుకున్నాడు. 25 సంవత్సరాలు కనిపెట్టిన, లేదంటే 25 సంవత్సరాలు జవాబు కోసం ఎదురు చూసిన అబ్రహామును మనం ఏమనాలి? ఈ దినాల్లో క్రైస్తవులకున్న జబ్బు ఏంటంటే, తను అనుకున్నది వెంటనే జరిగిపోవాలి, తను అనుకున్నది వెంటనే పొందుకోవాలి. అయ్యో, నేను ప్రార్థించాను కదా, ఎందుకు దేవుడు ఇంకా జవాబు ఇవ్వట్లేదు? ఈరోజు విత్తనాన్ని వేశాడు, రేపటికల్లా చెట్టు అయిపోవాలి, ఆ మరుసటి రోజుకల్లా ఫలాలు కూడా వచ్చేవాళ్ళు. ఈ దినాల్లో చాలా మంది క్రైస్తవులు ఆ విధంగా ఉంటున్నారు. ప్రియమైన బిడ్డలారా, విత్తనం వేసిన వెంటనే నీకు చెట్టు ఫలము రాదు, దానికి కొంత సమయం పడుతుంది. ఆ విత్తనము చనిపోవాలి, అందులో నుండి మొలక రావాలి, తర్వాత అది చెట్టు అవ్వాలి. దానికంటే ఒక సమయం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఆ చెట్టు ఏం చేస్తుంది? ఫలాలను ఇస్తుంది. అదే విధంగా నువ్వు ప్రార్థన అనే విత్తనాలు నువ్వు విత్తావు, దానికి ఒక సమయం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు నువ్వు వద్దన్నా సరే, ఒకవేళ నువ్వు చేసిన ప్రార్థన ఒకవేళ నువ్వు మర్చిపోయినా సరే, నా దేవుడు నీ ప్రార్థన విని మర్చిపోయే దేవుడు కాదు. తప్పకుండా మన ప్రార్థనలన్నిటికీ దేవుడు జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా విషయాల్లో మనం తొందరపడుతూ ఉంటాం. అనుకున్న వెంటనే పెళ్ళి అయిపోవాలి, అనుకున్న వెంటనే పిల్లలకి అనేవాలి, చదువు అయిపోయిన వెంటనే ఉద్యోగం వచ్చేవాలి. అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో వెంటనే అయిపోవాలి. అంతా నీ ఇష్టమేనా? దేవునికంటూ ఒక ఇష్టము లేదా? దేవునికంటూ ఒక చిత్తము లేదా? దేవుని యొక్క ఇష్టము కోసం, దేవుని యొక్క చిత్తము కోసం నువ్వు కనిపెట్టవా? నువ్వు అనుకున్నట్టుగా నేను ఆ దేవుడు చెయ్యాలా? అసలు దేవుడు ఏమనుకుంటున్నాడో ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు కరెక్టే, కానీ దేవుని యొక్క సమయము కోసం మనము కనిపెట్టేవారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా నేను ప్రార్థన చేశాను, నా ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది, నా ప్రార్థన దేవుడు విన్నాడు, ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకుడు నిద్రపోవుడు, కాబట్టి నా దేవుడు నా ప్రార్థన విన్నాడు. ఇదిగో నేను అనుకున్న సమయంలో కాదు, నా దేవుడు అనుకున్న సమయంలో నా దేవుడు తప్పకుండా నా ప్రార్థనకి జవాబిస్తాడని ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో ఆ జవాబు కోసం మనం కనిపెట్టేవారుగా, ఎదురు చూసేవారుగా మనము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క చిత్తము కోసం మనము కనిపెట్టాలి. దేవుని యొక్క చిత్తము కోసం మనము కనిపెట్టాలి. దేవుని యొక్క చిత్తము కోసం రెండోది ఏంటి? దేవుని యొక్క చిత్తము కోసం మనం కనిపెట్టాలి. ప్రతి వ్యక్తి తన జీవితంలో ఆయా విషయాల్లో ఆయా నిర్ణయాలు తీసుకునేటప్పుడు దేవుని యొక్క చిత్తము కోసం మనం ఏం చేయాలి? కనిపెట్టాలి. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, లేదంటే ఒక ఆలోచన చేసేటప్పుడు ఇది దేవుని చిత్తమా కాదా, లేదంటే ఒక స్థలానికి వెళ్ళేటప్పుడు ఇది దేవుని చిత్తమా కాదా, లేదంటే ఒక దానికోసం మనం డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఇది దేవుని చిత్తమా కాదా. విశ్వాసులు ఎప్పుడు కూడా, దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఏ నిర్ణయం తీసుకున్నా, ఎక్కడికి
వెళ్ళాలన్నా, ఏది చేయాలన్నా, ఒక దానికోసం డబ్బు కొనాలన్నా, ఒక స్థలము కొనాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా, ఏది చేయాలన్నా సరే ముందు దేవునికి ఇష్టమా లేదా అనేది మనము తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మాత్రమే దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని అప్పుడు మాత్రమే మనం ముందుకి వెళ్ళాలి. అంటే దేవుని యొక్క జవాబు కోసం ఎదురు చూడటమే కాదు, దేవుని యొక్క చిత్తము కోసం కూడా మనం ఏం చేయాలి, కనిపెట్టేవారుగా మనము ఉండాలి. చాలా సార్లు మన బలహీనత ఏంటంటే మనం అనుకున్నది అంతా జరిగిపోతూ ఉంటే, ఇదిగో జరిగిపోయింది కదా, ఓహో ఇది దేవుని చిత్తమేమో అనుకుంటాం. మనం అనుకున్నది అంతా జరిగిపోయినంత మాత్రాన అది దేవుని చిత్తమో కాదు. ఒకవేళ మనకు వ్యతిరేకంగా జరిగినంత మాత్రాన ఒకవేళ దేవునికి ఇష్టము లేదేమో అని కూడా కాదు. ఎప్పుడు తెలుసుకుంటావు ఇది దేవునికి ఇష్టమా లేదా అన్నప్పుడు, నువ్వు దేవుని సన్నిధానంలో కూర్చున్నప్పుడు, దేవుని పాదముల ఎదుట కూర్చున్నప్పుడు, ప్రభువుతో నువ్వు వ్యక్తిగతంగా సమయాన్ని గడిపినప్పుడు, దేవుని యొక్క చిత్తమైతే పరిస్థితులన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడు, నీకు అనుకూలంగా మారుస్తాడు. అక్కడున్న ప్రజలందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే నీకు అనుకూలంగా మారుస్తాడు. ఒకవేళ అది దేవుని చిత్తమైతే నీకు కావాల్సిన ఆర్థిక పరమైన అవసరతలు అక్కర్లన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే నీకు అన్నిటిని కూడా సకాలంలో దేవుడు ఏం చేస్తాడు, సమకూరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన చిత్తాన్ని తన స్వరం ద్వారా మనకి వినిపించవచ్చు, తన వాక్యం ద్వారా మనకి తెలియజేయొచ్చు, లేదంటే దైవ సేవకుల ద్వారా తెలియజేయొచ్చు, లేదంటే దర్శనము ద్వారా దేవుడు నీకు తెలియజేయొచ్చు. ఏదో ఒక రకంగా మనం కనిపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా తన చిత్తాన్ని మన పట్ల బయలుపరుస్తాడు. ఎప్పుడైతే దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడో, ఇది దేవుని చిత్తం అని నిర్ధారణ కలిగినప్పుడు మాత్రమే మనం ముందుకి వెయ్యాలి. దేవునికి ఇష్టం ఏంటో, దేవునికి చిత్తం ఏంటో మనం తెలుసుకోకుండా అడుగు ముందుకు వేసామనుకో, మన జీవితంలో నష్టపోయే ప్రమాదం ఉంది. మన బిడ్డల జీవితాలు పాడైపోయే ప్రమాదం ఉంది. చాలా మంది వారి ఇష్ట ప్రకారంగా కాకుండా, లేదంటే దేవుని ఇష్ట ప్రకారం కాకుండా, ఇతరులు చెప్పే మాటలను బట్టి, ఇతరుల యొక్క ఇష్టాన్ని బట్టి, ఇతరుల యొక్క చిత్తాన్ని బట్టి వాళ్ళ నిర్ణయాలు తీసుకొని వారి జీవితాల్లో మోసపోయిన వాళ్ళు ఎంతో మంది లోకంలో ఉన్నారు. ఇతరుల యొక్క చిత్తం కాదమ్మా కావాల్సింది, లేదంటే నీ ఇష్టము కాదు, నీవైనా నేనైనా ఎవరైనా సరే దేవుని యొక్క ఇష్టాన్ని తెలుసుకొని అడుగు వేస్తున్నప్పుడు అది ఏ పని అయినా సరే ఆ పనిలో దేవుడు 100% నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ ఇష్టము కాదు, ఇతరులకు ఇష్టము కాదు, దేవునికి ఇష్టం ఏంటో తెలుసుకొని దేవునికి చిత్తం ఏంటో కనిపెట్టి అప్పుడు నువ్వు అడుగులు ముందుకు వెయ్యాలి. అప్పుడు మాత్రమే ఏదైనా నిర్ణయాన్ని తీసుకోవాలి. అప్పుడు మాత్రమే ఏ పని అయినా సరే నీ జీవితంలో నువ్వు ప్రారంభించాలి. హల్లెలూయా. మూడోదిగా మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాల కోసం మనము కనిపెట్టాలి. హల్లెలూయా. ఆశీర్వాదాలు అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి. ఎంతమందికి ఆశీర్వాదాలు కావాలి చెయ్యొద్దండి. ఎంతమందికి ఆశీర్వాదాలు కావాలి, ఎంతమందికి శాపము కావాలి చెయ్యొద్దండి. ఎంతమందికి శాపం కావాలి చెయ్యొద్దండి. ఎవరికి వద్దా? ఎందుకు ఆశీర్వాదాలు ఎందుకు కావాలి చెప్పండి, చెప్పండి అమ్మా. ఎందుకు ఆశీర్వాదాలు కావాలి? దేవుని ఒక వాక్యం అంటుంది, నువ్వు తలగా ఉంటావు తప్ప నువ్వు తోకగా ఉండవు. హల్లెలూయా. నువ్వు అప్పిచ్చేవాడుగా ఉంటావు తప్ప నువ్వు అప్పు చెయ్యవు. హల్లెలూయా. మన సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా అనేక మందికి ఇచ్చేవారుగా ఉండాలి. హల్లెలూయా. మన చెయ్యి ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం నమ్మాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనం విశ్వసించాలి, దేవుని యొక్క వాక్యానికి మనం లోబడాలి. చాలా మంది క్రైస్తవులు ఎందుకు ఆశీర్వదింపబడలేకపోతున్నారంటే దేవుని సన్నిధానంలో వారు కనిపెట్టలేకపోతున్నారు. ఎందుకు ఆశీర్వదింపబడలేకపోతున్నారు అంటే వారు దేవుని సన్నిధానంలో కనిపెట్టలేకపోతున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదాల కోసం కూడా మనం ఏం చేయాలి? కనిపెట్టాలి. నేను దేవుని బిడ్డను, నేను దేవుని కుమారుడను, నేను దేవుని కుమార్తెను, నా దేవుడు నాకు ఎప్పుడైతే ఇస్తాడో అప్పుడు మాత్రమే నేను తీసుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయంలో కూడా
మనం తొందరపడడానికి వీలు లేదు. నా దేవుడు తప్పకుండా నాకు ఇస్తాడు. నా దేవుడు ఎప్పుడైతే అనుకుంటాడో, తనకి ఎప్పుడైతే ఇష్టమవుతుందో అప్పుడు మాత్రమే నేను తీసుకుంటాననే ఆలోచన మనకు కలిగి ఉండాలి. నాకు ఇల్లు లేదు, దేవుడు అనుకుంటే ఇల్లు ఇస్తాడు. హల్లెలూయా. నా వ్యాపారంలో నష్టం వచ్చింది, దేవుడు అనుకుంటే ఆ నష్టాన్ని పూడ్చివేస్తాడు. హల్లెలూయా. గత 10 సంవత్సరాల నుండి నేను వ్యాపారంలో నష్టపోయాను, అప్పులు పాలైపోయాను. నా దేవుడు అనుకుంటే 10 సంవత్సరాలు కలిగిన నష్టాన్ని 1 సంవత్సరంలోనే భర్తీ చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది అక్రమంగా సంపాదిస్తారు. ఏం చేస్తారు? అక్రమంగా సంపాదిస్తారు, మోసం చేసి సంపాదిస్తారు, మాయ మాటలు సంపాదిస్తారు, అధికమైన వడ్డీలకి సంపాదిస్తారు. ఇలాగ సంపాదించి, బ్రదర్ పాస్టర్ గారు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, అది ఆశీర్వాదం కాదు. ఇతరులు మోసం చేసి సంపాదించి అది ఆశీర్వాదం కాదు. ఇతరులు మాయ మాటలు చెప్పి, ఇతరులు మోసగించి ఇది ఆశీర్వాదం కాదు. అది వచ్చినా నీ దగ్గర ఉండదు, అది వచ్చినా నీ దగ్గర ఉండదు. చాలా మంది వారికున్న ధనాన్ని బట్టి అతిశయిస్తారు, చాలా మంది వారికున్న బలాన్ని బట్టి అతిశయిస్తారు. ఒక రోజు రాబోతుంది, దేవుడు ఒక దెబ్బ కొట్టబోతాడు. దేని మీద కొడతాడు తెలుసా? దేవుడు నీ ధనం మీద కొట్టడు, నీ బలం మీద కొడతాడు. ఒక్కసారి దేవుడు నీ బలాన్ని మీద దెబ్బ కొట్టాడంటే నీ దగ్గర ఉన్న డబ్బు అంతా పోవాల్సిందే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడే నేను తీసుకుంటాను. దేవుడు ఇచ్చాడంటే అది సదాకాలం నీతోనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇవ్వకపోతే అది నీ దగ్గర ఉండదు. దేవుడు ఇవ్వకపోతే మన కష్టార్జితాన్ని దేవుడు ఏం చేయాలి? ఆశీర్వదించాలి. అందుకే కీర్తనకారుడు అన్నాడు, ప్రభా దేవుడు నీ చేతుల కష్టార్జితాన్ని దీవిస్తాడు. మన కష్టార్జితాన్ని దేవుడు దీవిస్తేనే ఆ రూపాయి మన దగ్గర ఉంటుంది. దేవుని ఆశీర్వాదం మన ఇంటికి వచ్చే ప్రతి రూపాయి మీద లేకపోతే లాభం లేదు. చినిగిపోయిన జేబులో ఎన్ని డబ్బులు వేసినా ఉంటాయా? లలిత, ఉంటాయా? ఏమవుతాయి? జారిపోతుంది. అలాగా నువ్వెంత సంపాదించిన 1 రూపాయి నీ కంటికి కనపడదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదాల కోసం మనం ఎప్పుడు కూడా కనిపెట్టుతూ ఉండాలి. దేవుడు నన్ను ఖచ్చితంగా ఆస్వాదిస్తాడు, దేవుడు ఖచ్చితంగా నన్ను దీవిస్తాడు, దేవుడు ఖచ్చితంగా నన్ను హెచ్చిస్తాడని మనం ఎప్పుడు కూడా నమ్మాలి. దేవుని యొక్క ఆశీర్వాదాల కోసం మనం కనిపెట్టాలి. బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అనేక వాగ్దానాలు, అనేక ఆశీర్వాదాలు మన కోసం ఉంచాడు. అవన్నీ కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడే వాటిని మనం స్వతంత్రించుకోవాలని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు కొన్ని సంవత్సరాల పాటు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. ఒక దినం వచ్చింది, దేవుడు ప్రధానమంత్రిని చేసేసాడు. హల్లెలూయా. ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు, అన్యాయంగా సరసాలలో శిక్ష అనుభవిస్తున్నాడు. దేవుడు ఊరుకున్నాడా? అక్కడ హెచ్చించాడు. ఒక దినం వచ్చింది, రాజే స్వయంగా బయటికి తీసుకువచ్చాడు, సింహాసనం మీద కూర్చుండి పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు ఒక బానిసగా యెరూషలేము నుండి బబులోను దేశంలో కొనుక్కోబడ్డాడు. ఒక దినం వచ్చింది, ఆ దేశానికి ఏమైపోయాడు? ప్రధానమంత్రి అయిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరు ఒక యూదురాలు, యోధా జాతిని అంతటిని నాశనం చేయాలనుకున్నారు. కానీ ఒక దినం వచ్చింది, ఎస్తేరు ఏమైపోయింది? ఆ దేశానికి రాణి అయిపోయింది. హల్లెలూయా. యోసేపుని ఆశీర్వదించిన దేవుడు, దానియేలుని ఆశీర్వదించిన దేవుడు, ఎస్తేరుని ఆశీర్వదించిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో, ఈ 2024వ సంవత్సరంలో దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించడా? తప్పకుండా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆ నమ్మకం మనకు ఉండాలి. నా దేవుడు తప్పకుండా నన్ను దీవిస్తాడు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులయుండుడి. హల్లెలూయా. దేవుడు తగిన సమయమందు మనల్ని దీవించినట్లుగా, మనల్ని హెచ్చించినట్లుగా
ఆయన బలిష్టమైన చేతుల క్రింద మనం ఏం చేయాలంట? దీనత్వాన్ని, దీన మనసును మనం కలిగి ఉండాలి. ఒక దినము రాబోతుంది, ఒక సమయం రాబోతుంది, దేవుడు మనల్ని హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. అది నా జీవితంలో జరిగింది, నా జీవితంలో జరిగింది. ఒకప్పుడు తినడానికి లేదు, ఒకప్పుడు నా బిడ్డలు అడిగింది నేను ఇవ్వలేకపోయాను, కానీ దేవుడు ఇప్పుడు ఏది అడిగినా సరే ఇచ్చే స్థితిలో దేవుడు నాకు ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అలాగని నేను ఏదో పెద్ద ఐఫాన్ కాదు. ఇప్పటికి నా అంతటికి నేను ఉపవాసం ఉంటే తప్ప ఏ రోజు కూడా నేను పస్తులు ఉండలేదు. ఈ 2024 సంవత్సరం ఒక్క డ్రెస్ కూడా నేను కొనుక్కోలేదు. అనేక బట్టలు దేవుడు ఈ సంవత్సరం నాకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా సరే అయ్యగారికి బట్టలు మీకోసమే. ఎందుకంటే దేవుడు మనకి ఏ సమయానికి ఏది కావాలో దేవుడు మనకి సమకూరుస్తూ ఉంటాడు. మనం ఎప్పుడైతే దేవుని పనిలో, దేవుని కోసం నమ్మకంగా భయము భక్తి కలిగి దేవుని కోసమే మనం బ్రతుకుతూ ఉన్నట్లయితే మన దేవుడు తన బిడ్డలమైన మన కోసం మనకు కావాల్సిన ప్రతిదీ కూడా మనం అడగకపోయినా కొన్నిసార్లు దేవుడు మనకి ఏం చేస్తాడు? సమకూరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇందా చెప్పాను, డబ్బు వెనకాల ఎవరు పరిగెట్టారు? ఎవరు పరిగెట్టారు? డబ్బు వెనకాల పరిగెట్టి కుష్ఠరోగం తెచ్చుకున్నాడు ఎవరు? గేహాజీ. ఏం చేశాడు? రథము వెనకాల పరిగెట్టాడు. ప్రవక్త అంటున్నాడు, అయ్యా నీతో పాటు నా మనసు రాలేదా? ఆ డబ్బు తీసుకొని కుష్ఠరోగాన్ని కొని తెచ్చుకున్నాడు. తనే కాదు, తనతో పాటు తన కుటుంబం, తన సంతతి తరముల వరకు కూడా అదేం జరిగిందంట? అది వ్యాప్తి చెందుతూ వచ్చింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నా దేవుడు నాకు ఇచ్చినప్పుడు నేను తప్పకుండా దాన్ని నేను తీసుకుంటాను. ఒక దినము రాబోతుంది, దేన స్థితిలో నుండి నా దేవుడు తప్పకుండా నన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టులు క్షేమాన్ని చూసి నువ్వు కృంగిపోవచ్చు. అయ్యో వారు నాకన్నా బాగా బ్రతుకుతున్నారే, వారు నాకన్నా సంతోషంగా ఉన్నారే, ప్రభువును నమ్ముకున్న నాకేంటి బాధలు, ప్రభువును నమ్ముకున్న నాకేంటి కష్టాలు, ప్రభువును నమ్ముకున్న నాకేంటి అప్పులు అని నువ్వు ఎదుటి వారిని చూసి బాధపడొద్దు. దేవుని వైపు చూద్దాం, దేవుని వైపు చూద్దాం. ప్రజల వైపు, లోకం వైపు, సమస్యల వైపు కాదు, దేవుని వైపు చూద్దాం. నువ్వు నమ్మకంగా ఉండు, దీనత్వాన్ని కలిగి ఉండు. ఒక దినము రాబోతుంది, నా దేవుడే నిన్ను స్వయంగా హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగోదిగా మనం చూసుకున్నట్లయితే ప్రభు రాకడ కోసం మనము కనిపెట్టాలి. ఏంటి నాలుగోది? ప్రభు రాకడ కోసం మనం కనిపెట్టాలి. సంఘము ఎప్పుడు పోదా? దేవుని యొక్క రాకడ కోసం కనిపెట్టాలి. ఇప్పుడు మన ప్రపంచంలో ఈ భూమి మీద మనం చూసుకున్నట్లయితే రాకడకు సంబంధించిన సూచనలు జరుగుతున్నాయి. ఒక పక్క ఇస్రాయేలు ఇరాన్ దేశానికి భీకరమైన యుద్ధము జరుగుతుంది. గత 2 సంవత్సరాల నుండి మరి రష్యా ఉక్రెయిన్కి భయంకరమైన యుద్ధము జరుగుతుంది. ఎక్కడ చూసినా యుద్ధాలే, ఎక్కడ చూసినా మరి గొడవలే. ఇవన్నీ కూడా ప్రభు రాకడకు సూచనలని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా దేవుని రాకడ వచ్చినప్పుడు ఆ ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను పనిలో ఉన్నా, నేను ప్రయాణంలో ఉన్నా, నేను ఆడుకుంటున్నా, దేవుని మందిరంలో ఉన్నా, నేను నిద్రపోతున్నా, ఎక్కడ ఉన్నా సరే, అది ఏ సమయమైనా సరే, ఉదయమైనా, మధ్యాహ్నమైనా, సాయంకాలమైనా, అర్ధరాత్రి అయినా, నా ప్రభు ఎప్పుడు వచ్చినా సరే ఆయనతో పాటు ఎత్తబడతాననే నమ్మకము, నిరీక్షణ ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ప్రియ దేవుని బిడ్డలారా, యవన బిడ్డలారా, స్మిత ఆలోచించు, శ్యామ్ ఆలోచించు, జ్యోతి ఆలోచించు, గణేష్ ఆలోచించు. ఒకవేళ ఈ రోజే దేవుడు వస్తే, శ్రావ్య ఆలోచించు, ఒకవేళ ఈ రోజే దేవుడు వస్తే నీ పరిస్థితి ఏంటి? మరి ఎత్తబడే గుంపులో నువ్వు ఉంటావా? ఇంకా ఎంతకాలం లోకంలో తిరుగుతారు? యవన బిడ్డలారా, ఈ యవన కాలంలోనే మీ జీవితాలను ప్రభువుకు సమర్పించుకునండి. ఎందుకంటే దేవుని రాకడ ఎప్పుడు ఎలాగ వస్తుందని బైబిల్లో చెప్పబడలేదు. 1 తెస్సలోని పత్రిక 5 అధ్యాయం మనం చూస్తున్నట్లయితే
దేవుడు ఒక దొంగ వచ్చినట్లుగా వస్తాడంట. హల్లెలూయా. దొంగ అప్పుడు కూడా ఇదిగో ఈ దినాన్ని మీ ఇంటికి దొంగతనానికి వస్తాను, మీ ఏరియాకు దొంగతనానికి వస్తానని ఏ దొంగ కూడా చెప్పి రాడు. దేవుని రాకడతో అలాగే ఉంటది. ఒకవేళ యవన బిడ్డలారా, ఇంకా బాప్టిజం తీసుకోలేని బిడ్డలారా, ఇంకా రక్షణ పొందలేని బిడ్డలారా, ఒకవేళ ఈ రోజే, ఈ రాత్రే, లేదంటే ఇప్పుడే ఒకవేళ దేవునికి రాకడ వస్తే మేమందరం ఎత్తబడే గుంపులో ఉంటాం. మరి మీరు ఎక్కడ ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఎక్కడ ఉంటారో ఆలోచన చేయండి. దినాలు గడుస్తున్నాయి, భయంకరమైన దినాల్లో ఉన్నాం. దినదినానికి లోకంలో అన్యాయం జరుగుతుంది, అన్యాయం పెరిగిపోతుంది, పాపము పెరిగిపోతుంది. ఎంతవరకు తిరిగింది చాలు, ఎంతవరకు ఎంజాయ్ చేసింది చాలు, ఎంతవరకు అనుభవించింది చాలు. ఇక మీదట నేను బ్రతికితే ప్రభు కోసమే నేను బ్రతుకుతాను. కష్టమైన నష్టమైన ఇదిగో నా యవన కాలంలో నా శరీరాన్ని, నా జీవితాన్ని నేను ప్రభు కోసం సమర్పించుకున్నాను. ఇదిగో నా తోటి యవన బిడ్డలు ఉన్నారు, నా తోటి అన్నలు ఉన్నారు, నా తోటి అక్కలు ఉన్నారు. వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు, బాప్టిజం తీసుకున్నారు, వాళ్ళు దేవుని కోసం బ్రతుకుతున్నారు. నేను కూడా వారి వలె దేవుని కోసం బ్రతుకుతాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన సంఘంలో ఉన్న యవన బిడ్డలు అందరూ కూడా వారి జీవితాలను ప్రభువుకు సమర్పించుకొనును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు రాకడ కోసం మనం ఎలా సిద్ధపడాలి? ప్రభు రాకడ కోసం మనం ఎలా సిద్ధపడాలి? 1 కొరింథీ పత్రిక 16 అధ్యాయం 22వ వచనం చూడండి. 1 కొరింథీ పత్రిక 16 అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును, ప్రభువు వచ్చుచున్నాడు. హల్లెలూయా. ప్రభు ఏం చేస్తున్నాడంట? వచ్చుచున్నాడు. ఆయన ఆల్రెడీ బయలుదేరిపోయాడు. ఎప్పుడు ఆయన ఇప్పుడు మార్గం మధ్యలో ఉన్నాడు. నేడా రేపా మనకి తెలియదు. దేవుని ఒక వాక్యం అంటుంది, దేవుని ఒక వాక్యం, ఎవడైనా నువ్వు ప్రభువును ప్రేమింపకుంటే వాడు ఏం చేస్తాడంట? శపింపబడుతున్నాడు, ప్రభు వచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆయన్ని ప్రేమించేవారుగా ఉండాలి. సంఘం ఆయన ప్రేమించేవారుగా ఉండాలి. ఆయన రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డ దేవుని ప్రేమించేవారుగా ఉండాలి. ప్రేమించకపోతే ఏమవుతుందంట? దేవుని ప్రేమించకపోతే ఏమవుతుందంట? శపించబడతారని దేవుని ఒక వాక్యం తెలియజేస్తుంది. శపింపబడిన వారు ఎక్కడికి వెళ్తారంట? శపింపబడిన వారు ఎక్కడికి వెళ్తారు? మత్తయి సువార్త 25వ అధ్యాయం రండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం చూడండి. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూసి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని మన దూతలకు సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోవుడి. శపింపబడిన వారు ఎక్కడికి వెళ్తారంట? నరకాగ్నికి వెళ్ళిపోతారు. ఎవరు శపింపబడతారంట? దేవుణ్ణి ప్రేమించలేని వారు శపింపబడతారు. శపింపబడిన వారి యొక్క స్థానము నరకాగ్ని. మరి దేవుణ్ణి ప్రేమించేవారు ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్ళిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట కూడా ఉంది చూడండి. ఇక్కడ ఆ మాట కూడా ఇక్కడ ఉంది చూడండి. చూడండి 34. అప్పుడు రాజు తన కుడి వైపులో ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును మీరు స్వతంత్రించుకొనుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన నా రాజ్యము, నిత్య రాజ్యము, నిత్య జీవము, పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనుడి. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించే వారు మాత్రమే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. దేవుణ్ణి ప్రేమించలేని వారు శపింపబడతారు. శపింపబడిన వారు నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతారు. ఇమ్మాన్యుయేల్ ఏది సంఘములో ఉన్న ఏ బిడ్డ కూడా నిత్య నరకాగ్నికి వెళ్ళడానికి వీల్లేదు. మన సంఘానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ దేవుని రాజ్యములోనికి చేరును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరలోకాన్ని దేవుడు మన కోసం సిద్ధపరిచాడు. గణేష్, పరలోకాన్ని దేవుడు మన కోసం సిద్ధపరిచాడు. అమ్మ శ్రావ్య,
నిత్య నరకాగ్ని మధ్య మన కోసం కాదు, సాతానుకుని వాళ్ళ దూతలకు అది ఆ నరకాన్ని సిద్ధపరిచాడు. దేవుడు మానవుని కోసం సిద్ధపరచలేదు నరకాన్ని. కానీ సాతానుడు ఏం చేస్తున్నాడంటే తన వైపు ప్రజల్ని లాక్కుంటున్నాడు, ప్రజలను మోసం చేస్తున్నాడు, ప్రజలను మాయ చేస్తున్నాడు, ప్రజలను భ్రమపరుస్తున్నాడు. అవ్వను భ్రమపరిచాడు, ఆదామును మోసం చేశాడు. ఆ దినము మొదలుకొని ఈ దినం వరకు కూడా మానవులను సాతానుడు మోసం చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నిత్య నరకాగ్నికి వెళ్ళాలని దేవుడు మనకి ఈ జీవాన్ని మనకు ఇవ్వలేదు. దేవునితో పాటు సదాకాలం ఉండాలని దేవుడు రాజ్యాన్ని మనకి ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఒక సేవకుడు ఎంతమంది పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నారు నిలబడండి అన్నాడు. అందరూ లేచి నిలబడిపోయారు, అందరూ లేచి నిలబడిపోయారు. ఆ జన సమూహంలో ఒక ముసలి వృద్ధువాడు, ఒక తాత నిద్రపోతున్నాడట, ఆయన కినబాలేదు. అందరూ కూర్చున్నారట. కూర్చున్న తర్వాత ఎంతమంది నరకానికి వెళ్ళాలనుకుంటున్నారు నిలబడండి అన్నాడట. నిలబడండి అనగానే ఆయనకి అప్పుడు మెలుకు వచ్చి ఆ ఒక్కడే నిలబడ్డాడు. ఆయనకి ఏమన్నా, ఏం తాత ఏంటి, ఎందుకు నిలబడ్డావు? పరలోకానికి వెళ్తావా అంటే నిలబడినప్పుడు నువ్వు నిలబడలేదు, నరకానికి వెళ్తానంటే నిలబడ్డావు, ఏంటి, ఎందుకు నువ్వు నిలబడ్డావు? నువ్వు ఒక్కడే వెళ్తే నీకు భయం అయ్యేదా? ఎందుకు నువ్వు నరకానికి వెళ్ళాలనుకున్నా అంటే ఈయన అన్నాడంట, అయ్యా నాకు భయం లేదు అన్నాడు. నాకు భయం లేదన్నాడు. ఎందుకయ్యా భయం లేదంటే, అయ్యగారు మీరు కూడా నిలబడే ఉన్నారు కదా అన్నాడు. ఎలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇప్పుడు నేను నిలబడి ఉన్నాను కదా, అయ్యా మీరు కూడా నిలబడ్డారు కదా, మీరు కూడా నాతో పాటు వస్తారు కదా, నాకు భయం లేదన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యములో పరలోక రాజ్యాన్ని దేవుడు మన కోసం సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. పరలోకంలో దుఃఖం ఉండదు, పరలోకంలో కష్టం ఉండదు, పరలోకంలో బాధలు ఉండవు, పరలోకములో గొడవలు ఉండవు. పరలోకంలో ఏముంటది? రోమాపత్రిక 14:17 చూడండి. రోమాపత్రిక 14:17 చూడండి. 14:17 చూసిన దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. హల్లెలూయా. దేవుని రాజ్యములో సమాధానం ఉన్నది, దేవుని రాజ్యములో నీతి ఉన్నది, దేవుని రాజ్యంలో ఆనందం ఉన్నది. పరలోక రాజ్యంలో కులము లేదండి, పరలోక రాజ్యంలో మతము లేదండి, పరలోక రాజ్యంలో పార్టీలతో సంబంధమే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఏడ్చిన భూమి మీదే, ఎంత ఆకలి కొనిన భూమి మీదే, ఎంత దుఃఖమైన భూమి మీదే, ఎన్ని కష్టాలు బాధలైన భూమి మీదే ఇక పరలోక రాజ్యములు ఇవేవి కూడా ఉండవు. 24 గంటలు సంతోషమే, 24 గంటలు ఆనందమే, 24 గంటలు ప్రభువుని చూస్తూ ఉండడమే, 24 గంటలు మన ప్రభువుని ఆరాధించడమే. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అరగంట వచ్చి ప్రభు సన్నిధిలో కూర్చుంటేనే మనకి నెమ్మది కలుగుతుంది. ఒక అరగంట వచ్చి ప్రభు సన్నిధిలో పాటలు కూడా ఆరాధిస్తేనే మనకు సంతోషం కలుగుతుంది. అరగంట సేపు దేవుని ఒక వాక్యాన్ని వింటేనే మన మనసులో ఉన్న బాధ అంతా తొలగిపోయి శాంతి నెమ్మది మన హృదయంలోకి వస్తుంది. మరి నిత్యము సదాకాలము ప్రభు యొక్క సన్నిధానంలో, ప్రభు యొక్క రాజ్యంలో మనం ఉంటే ఇంకెంత నెమ్మది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవడైనా నువ్వు ప్రభువును ప్రేమింపుకుంటే వాడు సభ్యపబడును. ప్రభువు వచ్చుచున్నాడు, ప్రభువు వచ్చుచున్నాడు, ప్రభువు వచ్చుచున్నాడు. ఆయన్ని ప్రేమించే బిడ్డల కోసం పరలోక రాజ్యం సిద్ధపరచబడి ఉన్నది. సభ్యపబడిన బిడ్డల కోసం నిత్య నరకాగ్ని సభ్యపబడి ఉన్నది. ఏ ఒక్కరు కూడా నరకాగ్నికి వెళ్ళాలని నా ప్రభు కోరుకోవట్లేదు. మానవుని కోసం నరకము తయారు చేయబడలేదు. సాతాను యొక్క దూతల కోసం ఆ నరకము తయారు చేయబడింది. కాబట్టి ఆ నరకానికి మనం వెళ్ళడానికి వీలు లేదు. నరకానికి వెళ్లకుండా దేవుని యొక్క రాజ్యంలో మనం వెళ్ళాలంటే భూమి మీద ఉన్నప్పుడే మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోవాలి, మన పాపములను ఒప్పుకోవాలి, ప్రభువును సొంత రక్షకుడిగా మన యొక్క హృదయంలోనికి మనం ఆహ్వానించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు బిడ్డలారా, ఆలోచన చేయండి. ఇంకా సమయం ఉన్నది, ఇంకా వయసు ఉన్నది. నేను తిరగాల్సింది ఉంది, నేను చూడాల్సింది ఉంది, నేను చేయాల్సింది ఉంది, నేను అనుభవించాల్సి ఉంది. ఇంకా సమయం రాలేదులే నువ్వు అనుకుంటున్నావేమో. నా యేసయ్య వృద్ధాప్యంలో చనిపోలేదండి.
నా యేసయ్య అన్ని అనుభవించి చనిపోలేదండి. 33.5 సంవత్సరాలు మంచి యవన కాలంలో నా యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. యవన బిడ్డలారా, ఇప్పుడు మీకు వచ్చే ఆలోచనలన్నీ కూడా నా యేసయ్యకి వచ్చాయి. ఎందుకంటే ఆయన కూడా శరీరధారిగా 100% మానవుడికి ఈ భూమి మీద బ్రతికాడు. ఈరోజు మనకు వస్తున్న ఆలోచనలన్నీ దేవునికి వచ్చాయి. ఈరోజు మనం ఎదుర్కొంటున్న ప్రతిదీ యేసయ్యకి వచ్చాయి. కానీ ఆయన దేనికి కూడా లొంగిపోలేదంట. హల్లెలూయా. నువ్వు అనుకుంటావు, అయ్యా నేను ఇది చూడకుండా ఉండలేకపోతున్నానయ్యా, ఇది మాట్లాడకుండా నేను ఉండలేకపోతున్నానయ్యా, దీనిని తినకుండా నేను ఉండలేకపోతున్నానయ్యా, దీనిని త్రాగకుండా నేను ఉండలేకపోతున్నానయ్యా, ఇది నా బలహీనత అయ్యా, ఇది నేను జయించలేకపోతున్నానయ్యా నువ్వు అనొచ్చు. నిజమే. కానీ నీ ప్రతి బలహీనత మీద నా యేసయ్య విజయాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు చూస్తావో, ఎప్పుడైతే నీ జీవితాన్ని 100% నా యేసయ్యకి అప్పగిస్తావో, నీ ప్రతి బలహీనతలో ఆయన నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆశీర్వదింపబడిన వారు దేవుని యొక్క రాజ్యంలో ఉంటారు. యేసయ్యని మనం ప్రేమించాలి. ఆయన ఆజ్ఞలను గైకొనడమే మరి దేవుణ్ణి మనం ప్రేమించుట. మారు మనసు పొందాలి, బాప్టిజం తీసుకోవాలి. దేవుని యొక్క ప్రేమలో మనం ఒకరినొకరు మనం ప్రేమించాలి. సరే, ఎదవరాలు ఏం చేసిందట? కానుక పెట్టెలో తనకున్నదంతా కూడా ఏం చేసింది? ఎంత ఉన్నాయి? 2 కోట్ల, 2 లక్షల. ఇప్పుడు మా ఏం చేసిందంట? గణేష్ ఎదవరాలు ఏం చేసిందంట? ఏం చేసింది? ఆమె దగ్గర ఉన్నదంతా కానుక వేరు, ధర్మం వేరు. ఒకసారి చెప్పారు, కానుక వేరు, ధర్మము వేరు. కానుకను ఎప్పుడు కూడా మనం ధర్మం చేయకూడదు. అది బాగా గుర్తుంచుకోండి. కానుకను కానీ దశమ భాగాన్ని కానీ మనం ఎప్పుడు కూడా ఇతరులకి ధర్మము చేయకూడదు. దేవుడు ఏమన్నాడంటే, మీ కుడి చేత్తో ఇచ్చేది మీ ఎడమ చేత్తో తెలియదు. ఏ విషయంలో చెప్పాడు? ఇది కానుక విషయంలో చెప్పాడా? దశమ భాగం విషయంలో చెప్పాడా? లేదంటే ఇతరులకి ధర్మం చేసే విషయంలో చెప్పాడా? దానం చేసే విషయంలో. ఈరోజు మనం ఇస్తాం 10 రూపాయలు, 100 ఫోటోలు తీసుకుంటాం, 100 సెల్ఫీ ఆయనకి ఇచ్చినట్టుగా. దానివల్ల ఫలితం లేదు. దేవుడు ధర్మం చేసే విషయంలో చెప్పాడు. ఒకవేళ ఒక వ్యక్తికి ఏదైనా ఇవ్వాలన్నా, సాయం చేయాలనుకున్నా, నీ కుడి చేత్తో ఇచ్చేది కనీసం నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన దగ్గర ఉన్నదంతా కూడా ఇచ్చేసింది. అంటే అర్థం ఏంటంటే, ఇదిగో నేను ప్రభువుని ఎంత ప్రేమిస్తున్నాను. అమ్మా సాయంకాలానికి ఎలా బ్రతుకుతావు, ఏం తింటావు? నేను యేసయ్యని ప్రేమిస్తున్నానయ్యా, నా యేసయ్య నాకు సమకూరుస్తాడు. అది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ అది, దేవుని ప్రేమ అది. రాత్రి ఒక వ్యక్తి గురించి ఒక మాట విన్నా. ఆ మాట విన్నప్పుడు చాలా బాధపడ్డాను నేను. మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తారో ప్రేమించరో నాకైతే తెలియదు, కానీ ఈ సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరిని నేను చాలా ఎక్కువ ప్రేమిస్తాను. వీళ్ళందరూ నా బిడ్డలే ప్రభా, వీళ్ళందరూ నా బిడ్డలే ప్రభా. నేను ఎంత ఎక్కువ ప్రేమిస్తే వాళ్ళు అంతగా నన్ను బాధ పెడుతుంటారు. అందుకే పాల్ తంగయ్య ఒక దైవ సేవకుడు, మన ఏజ్, ఆయన ఒక మాట అన్నాడు ఒకరోజు. బిలీవ్ అంటే నమ్ముట, లేదంటే విశ్వసించుట. బిలీవర్స్ అంటే విశ్వాసులు. లీవ్ అని ఒక మాట ఉంటుంది. లీవ్ అంటే విడిచిపెట్టుట. అందుకే ఆయన అంటాడు, నీకు వస్తున్న విశ్వాసం చూసి నువ్వు పొంగిపోవద్దు, నీ సంఘానికి వస్తున్న బిడ్డను చూసి నువ్వు సంతోషించవద్దు. ఈ విశ్వాసలే ఒక రోజు వస్తుంది, నిన్ను విడిచిపెట్టు కూడా వెళ్ళిపో. లీవ్ అంటే బిలీవ్ అంటే అంటే వాళ్ళు నిన్ను విడిచిపెడతారు. ఈరోజు ఒక 40 మంది వచ్చారు, 50 మంది వచ్చారు, 1000 మంది వచ్చారని నువ్వేం పొంగిపోవద్దు సేవకుడా. అవసరమైతే ఒక రోజు వాళ్ళే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు.
అలా సంఘానికి వచ్చి దూరం అయిపోయిన వాళ్ళు లేరా? ఒకసారి ఆలోచన చేయండి. నేను ఎవరిని, నేనే కాదు మీరైనా సరే, మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళు మిమ్మల్ని దెబ్బేస్తారు. కాబట్టి నువ్వైనా నేనైనా ఎవరైనా సరే మనం ఎక్కువగా ప్రేమించేది దేవుణ్ణి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎప్పుడు దెబ్బ కొట్టడం మనల్ని. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సమాధానం నాకు అధిపతి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ కోసం మనం కనిపెట్టేవారుగా మనము ఉండాలి. ఐదవదిగా పరిశుద్ధాత్మ కోసం మనం కనిపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన యొక్క జవాబు కోసం మనం కనిపెట్టాలి. దేవుని చిత్తం కోసం కనిపెట్టాలి. మూడవదిగా ఆశీర్వాదాల కోసం కనిపెట్టాలి. నాలుగవది ప్రభు రాకడ కోసం కనిపెట్టాలి. ఐదవదిగా పరిశుద్ధాత్మ కోసం మనము కనిపెట్టాలి. బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ వరాల కోసం మనం కనిపెట్టాలి. గతంలో చెప్పారు కృపా వరాలు, ఆత్మ ఫలములు. అపోస్తలుల కార్యం 1:8, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉండాలి. 120 మంది 10 దినాల పాటు ఏక మనసు ఏకాత్మ కలిగి మరి వారు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు పెంతెకోస్తు పండగ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన రోజు, సంఘము పుట్టిన రోజు ఒకేసారి జరిగాయి. మనం పొందుకున్న రక్షణను కాపాడుకోవాలంటే మనలో పరిశుద్ధాత్ముడు ఉండాలి. హల్లెలూయా. లోకంలో ఉన్నవాడు కన్నా మనలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరు లోకాన్ని జయించి ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకపోతే మనం లోకాన్ని జయించలేము. పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకపోతే మన బలహీనతలను మనం జయించలేము. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయకపోతే మనం ఎందులో కూడా మన విజయాన్ని పొందుకోలేము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీటి బాప్తిసం తీసుకున్న మనము, దైవ సేవకుడు మీకు నీటిలో బాప్తిసం ఇస్తాడు, కానీ పరిశుద్ధాత్మలోను అగ్నిలోను కూడా మనం బాప్తిసం పొందుకోవాలంటే అది దేవుడే మనకి అనుగ్రహించాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేను నీటి బాప్తిసమే కాదు, ఇదిగో నేను అగ్నిలో బాప్తిసం పొందాలి, నేను పరిశుద్ధాత్మక బాప్తిసాన్ని పొందాలి అని ప్రభువును మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా తన యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దేవుడు నీ మీద, నా మీద, మనందరి మీద కూడా దేవుడు కుమ్మరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను పరలోకపు తండ్రి మీకు నిత్యముగా అనుగ్రహించునని దేవుని ఒక వాక్యం మనకు తెలియజేస్తుంది కదా. మన సంఘం అంతా కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి. హల్లెలూయా. అదేనాని అపోస్తలులు ఎక్కడ అడుగు పెడితే, ఎక్కడ ప్రార్థన చేస్తే అన్ని జనుల మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడట. హల్లెలూయా. అటువంటి రోజులు మరలా మన మధ్యకి రావాలి. మనం ఎక్కడికి వెళ్ళినా సరే, ఎవరి మీద ప్రార్థించినా, ఎవరి కోసం ప్రార్థించినా వారి మీదకి దేవుడు దిగి రావాలి. దేవుని ఒక శక్తి దిగి రావాలి. దేవుని ఒక ఆత్మ దిగి రావాలి. ఆ విధంగా దేవుని ఒక ఆత్మ వారి మీదకి దిగి రావాలంటే ముందు మనము దేవుని ఒక ఆత్మను మనము పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ముందు మనం దేవుని యొక్క శక్తితో మనం నింపబడాలి. దేవుని యొక్క అభిషేకంతో మనం నింపబడాలి. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఆత్మతో నింపబడుతూ, ఆత్మలో మాట్లాడుతూ, దేవుని యొక్క వాక్యం అంటుంది, మీలో ఉన్న ఆత్మను మీరు ఆర్పకుడి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా, నీ శక్తి నాకు కావాలయ్యా, నీ ఆత్మ కావాలయ్యా, నీ అభిషేకం కావాలయ్యా, పరిశుద్ధాత్మ దేవ మీరు నా మీదకి దిగి రండి అని మన ఉపవాసాలు ఉంటూ, ఆకలిగొంటూ, దాహముతో, ఆసక్తితో మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా తన యొక్క బలమైన అభిషేకముతో దేవుడు నిన్ను నన్ను మనల్ని అభిషేకించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరము కూడా కనిపెట్టే అనుభవంలోనికి మనము ఉండాలి. ప్రార్థించిన ప్రార్థన కోసం, జవాబు కోసం కనిపెట్టాలి. దేవుని చిత్తం కోసం కనిపెట్టాలి. దైవ ఆశీర్వాదాల కోసం కనిపెట్టాలి. ప్రభు రాకడ కోసం కనిపెట్టాలి. పరిశుద్ధాత్మ అభిషేకం కోసం కూడా కనిపెట్టాలి.
కాబట్టి ప్రార్థించి మీరు వదిలేవద్దు. ఆ జవాబు వచ్చేంత వరకు కూడా మనం కనిపెట్టేవారుగా ఉండాలి. ఆ విధంగా ప్రభు మనకి సహాయం చేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్ని కనపరుస్తున్నాం. కనిపెట్టే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి. ప్రార్థన యొక్క జవాబు కోసం, నీ చిత్తము కోసం, ఆశీర్వాదాల కోసం, నీ రాకడ కోసం, నీ అభిషేకం కోసం కనిపెట్టేవారుగా మేము ఉండాలి. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డను, ఆన్లైన్లో వింటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి బలపరచమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అలాగే ప్రార్థనా పూర్వకంగా మనం ముందుకు వెళ్దాం. ప్రతి ఒక్కరూ కూడా బల్లారాధన కోసం మనల్ని మనం సిద్ధం చేసుకుందాం.